ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుందా? ఇంకా కస్టమర్స్ అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రైజ్ చేస్తున్నారా? ఫోల్డర్స్ జారుతున్నాయని, ఇంకా ఫ్రంట్ డీప్ ఎక్కువయ్యిందని, తర్వాత ఇంకా మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుందని, ఆ తర్వాత ఇంకా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదండీ! ఆ ఆది బ్లౌజ్‌లో ఉక్సు పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుందా? అయితే వాటన్నిటికి ఇక్కడైతే నేను సొల్యూషన్ మీకు ఈ కటింగ్ రూపంలో అయితే చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా మీకు యూస్‌ఫుల్ వీడియో అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి 30 సైజ్ అండి. దీని విధంగా అయితే నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఒకవేళ నడుం అనేది 30 సైజ్ అయితే ఈ మెజర్మెంట్స్ తోటి మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. 30ని 4 భాగాలుగా చేయాలి ఫస్ట్. 30ని 4 భాగాలుగా చేస్తే 7:30 అనేది వస్తుంది. ఆ 7:30కి మనము ఈ విధంగా అయితే మార్కింగ్ తీసుకోవాలి. చూడండి 7:30 అనేది నేను ఈ విధంగా మార్కింగ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెడుతున్నాను. అది ఎందుకు పెడుతున్నానంటే మనము ఖర్చు అనేది వెనకాల బ్యాక్ పార్ట్‌లో టక్స్‌లు పెడతాం కదా! వాటికైతే ఈ 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇంకా 2 ఇంచెస్ కూడా ఖర్చుకైతే సరిపోతాయి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ తీసుకుంటున్నాను. బ్లౌజ్‌ని ఈ విధంగా పట్టుకుంటే మనకి కరెక్ట్ అంటే ఎగ్జాక్ట్‌గా హైట్ అనేది వస్తుంది బ్లౌజ్ యొక్క హైట్. ఆ లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 5:30 వచ్చేసి నెక్ ప్లస్ షోల్డర్కి అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇంకా 5 కిందకి డౌన్ చంక డౌన్ వచ్చేసి 5:30 అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే షోల్డర్ కోసం. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి ఖర్చుకు పెట్టా కదా 2 ఇంచెస్ కూడా లైన్ అయితే వేసేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు మనము చంక డౌన్ అనేది మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినారు కదా, దానికి నేను ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. చూడండి నాకు హాఫ్ ఇంచ్ అనేది టేప్లో లేదు, అందుకోసమని హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసుకుని ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు 8 ఇంచెస్ అనేది వచ్చేసింది. 8 ఇంచెస్ అనేది రావాలి. 8 ఇంచెస్ కదా మనకు వచ్చింది. ఆ 8 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. ఒకవేళ మీకు 8 ఇంచెస్ అనేది రాకపోతే, తక్కువ వస్తే ఒకవేళ కిందికి దింపుకోండి, లేదా ఎక్కువ వస్తే పైకి అనేది డ్రా చేయాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఒక నెక్ ఒక హైట్ అయితే నేను ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మనం జాయిన్ చేసింటాం కదా, వాటిని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి తీసుకుంటే ఒక పాయింట్ వస్తుందండి. అదేనండి బ్యాక్ పార్ట్ యొక్క హైట్, అంటే నెక్ యొక్క హైట్ అనమాట. ఈ విధంగా పైన షోల్డర్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. కింద 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశానండి. చేసిన తర్వాత ఈ విధంగా డ్రా చేసేసి దీన్ని అయితే కొలుస్తున్నాను. కరెక్ట్గా రావాలి మనకి. ఒకవేళ తక్కువ ఎక్కువ వచ్చినా కూడా మనం ఇక్కడే అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. చంక దగ్గర మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అది అందరికీ కూడా ఒకటే విధంగా వస్తుంది అనేది చెప్పలేం. కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. ఎందుకంటే మనం చేసేది కరెక్ట్గా మనకే తెలీదు. మనం ఈ విధంగా చేసుకుంటేనే మనకి మార్పులు అనేటివి చేసుకోవాలి. కింద కూడా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. టక్స్లు వేసింటాం కదండి, అక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ దగ్గర ముడతలు అనేటివి రావండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీ ఇలాంటి మంచి మనుషులు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇంకొంత మంచి మనుషులకైతే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. దానికోసం అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తుంటాను. ఇక్కడ చూడండి చంక యొక్క డౌన్ నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకోవాలంటే మనకి హ్యాండ్ యొక్క లెంత్ చూసుకోవాలి. మెజర్మెంట్కి ఇచ్చింటారు కదా, ఆ హ్యాండ్ లెంత్ ఇక్కడ చూడండి నేను మెజర్మెంట్కి తీసుకున్నప్పుడు 10 మీద 3 లైన్లు అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనం 1 ఇంచ్ అనేది తీసేసేయాలి. ఆ 1 ఇంచ్ ఎందుకంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, హాఫ్ ఇంచ్ అనేది మనం షోల్డర్కి తీసేసుకున్నాము. 2 పక్కలు వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అవుతుంది. ఆ 1 ఇంచ్ తీసేస్తే 9.3 అనేది మార్కింగ్ చేసుకోవాలండి. వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నేను 2 కూడా ఒకవైపుకి, అంటే ఒకవైపు మాత్రమే మనకి లైనింగ్ అనేది జాయిన్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి.
ఇక్కడ చూడండి షేప్ అనేది మనం ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్కువ ఖర్చుకి ఇచ్చాం కాబట్టి సేమ్ అదే విధంగా ఖర్చుకి ఇక్కడ కూడా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క పొడవుది అయితే తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ అయితే తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకున్నామండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కచ్చిక అనేది పెట్టుకోవాలి. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి గుర్తుగా అన్నమాట. చూడండి నేనైతే ఒకే వైపు వచ్చే విధంగా అయితే మార్కింగ్ అంటే డిజైన్ చేసేసి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అనేది వర్క్ అనేది చాలా తొందరగా అయితే ఫినిష్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని సేమ్ ఇదే విధంగా లైనింగ్ మీద పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోనే మనం ఎక్కువ మెయిన్ అనేది కొన్ని టిప్స్ని అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనివల్లనే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా ఆధారపడి అంటే బ్యాక్ పార్ట్ని ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేస్తాము. కానీ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే షోల్డర్స్ జారుతున్నాయని, తర్వాత నెక్ ఎక్కువైందని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదండి. ఇంకా చెస్ట్ పట్టినట్టు వస్తుందని, తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తక్కువ అవ్వడం వల్ల పట్టేసినట్టు వస్తుంది, ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల సాగినట్టు వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉంటాయండి. చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ యొక్క లెంత్ తీసుకుంటున్నాను కదా, ఇది అనేది నాకు ఎక్కువ వచ్చింది. ఈ విధంగా చూసుకొని అయితే చేసుకోవాలి, మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి. లేదు ఇదే విధంగా నెక్ని చూసుకొని ఈ విధంగా కూడా పెట్టేసుకొని మార్కింగ్ అయితే విచ్చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టినైతే ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పైన కుట్లకు పోతుంది, కింద కూడా కుట్టుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా 1/2 ఇంచ్ అనేది మనము టక్స్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, దానికి సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను 3.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నానండి మెయిన్ డాట్ని. అంటే ఈ పక్క వచ్చేసరికి మనకు 1/2 ఇంచ్ అనేది 3/4 ఇంచ్ వస్తుంది దగ్గరగా. ఉక్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొకటి నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్లౌజ్ మనకి మెజర్మెంట్కి ఇస్తారు కదండి, వాటిల్లో కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుంది. దానికైతే ఇప్పుడు నేను మరీ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి షోల్డర్స్ జారుతున్నాయని ప్రాబ్లం ఉంటే కన్నా ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నెక్ దగ్గర 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి షేప్ ఇక్కడ కూడా అంతేనండి. 1/4 ఇంచ్ అనేది ఈ పక్కకు తీసుకోవాలి. అది మనం ఈ పక్కకు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఈ పక్కకే తీసుకోవాలి, ఎందుకంటే సెట్ అయిపోతుంది. తర్వాత పైన 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా స్లాంట్గా ఫ్రంట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ డ్రాపింగ్కి టిప్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య ఇక్కడ చూపిస్తున్నా కదా 1/4 ఇంచ్ అనేది పైన మాత్రం అలాగే పెట్టేసి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ మాత్రం 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఈ పక్కకి తీసుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తుంది కదా, ఆ విధంగా రాకూడదు అంటే మనం ఈ విధంగా ఫ్రంట్లో అయితే ఈ విధంగా తీసుకోవాలి. మళ్ళీ ఈ పక్క వచ్చేసి ఈ విధంగా 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. పైన నుంచి తీసుకోకూడదు, జస్ట్ షేప్ బెల్ట్ మనం జాయిన్ చేస్తాం అక్కడ మాత్రమే తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియో అనేది అంటే మీలాంటి వాళ్ళకు కూడా కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ ఏం చెప్తున్నానంటే, చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది అనే ప్రాబ్లం అయితే చాలామంది చెప్తుంటారు కదా. చూడండి మనం ఎంత తీసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్లో మనం కొలుచుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత అయితే వచ్చింటుందో సేమ్ అంతనే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా రావాలి. నేను 2 ఇంచెస్ అనేది ఖర్చుకు వదిలేసుకున్నా కాబట్టి అది కరెక్ట్గా సరిపోయింది, నాకైతే కరెక్ట్గా వచ్చింది. సేమ్ మీకు కూడా అదే విధంగానే రావాలండి, అట్లా వస్తేనే మనకి పట్టినట్టు రాదు.